హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే యూఎస్ఏ ఛానల్ స్టార్ట్ చేస్తే వాయిస్ ఓవర్ తోటి మానిటైజేషన్ అవుతుందా, ఒకవేళ మానిటైజేషన్ అయితే వ్యూస్ ఎట్లా వస్తాయి, ఆర్పిఎం ఎట్లా ఉంటుంది, వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి. సో నార్మల్గా మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే, సపోజ్ మనం ఇండియాలో ఉన్నాం, ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నాం. సో ఎప్పుడు వీడియో అప్లోడ్ చేయాలనేది మనకు ఒక ఐడియా ఉంటుంది, ఎందుకంటే మనకు టైం జోన్ సేమ్ ఉంటుంది కాబట్టి మనం మార్నింగ్ టు ఈవినింగ్ ఆ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎక్కువగా వస్తాయని ఒక ఐడియా అయితే మనకు ఉంటుంది. కానీ మనం ఇండియాలో ఉన్నాం, యూఎస్ ఛానల్ని రన్ చేస్తున్నాం. అక్కడ టైం లైన్కి మన టైం లైన్కి డిఫరెన్స్ ఉంటుంది. మరి ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే అక్కడ రీచ్ వస్తుంది, అంటే అక్కడ వాళ్ళు ఏ టైంలో చూస్తారు, ఇవంతా ప్రాసెస్ మనం ఎట్లా వెరిఫై చేసుకోవాలి, ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే మనకు అనలిటిక్స్లో ఉంటుంది. సో మీకు ఈరోజు నా ఓన్ యూఎస్ఏ ఛానల్ గురించి చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత అనలిటిక్స్లోకి రండి. సో కంటెంట్ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్. ఇక్కడ మీకు ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అవ్వలేదా అని ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే, ఇక్కడ మానిటైజేషన్ ట్యాబ్ అని ఉంటుంది. ఇప్పుడు నేను కర్సర్ పెట్టగానే నాకు ఇక్కడ సీ ఇఫ్ యువర్ వీడియో ఈజ్ ఎలిజిబుల్ టు ఎర్న్ మనీ అని వస్తుంది. దాని కింద ఇక్కడ మనకు మానిటైజేషన్ వస్తుంది. చూడండి, దిస్ వీడియో ఈజ్ బీయింగ్ మానిటైజ్డ్ అంటే ఇవన్నీ వీడియోస్ మానిటైజేషన్ అయ్యి ఉన్నాయి. ఇంకా క్లియర్గా మీకు చూపించాలంటే ఎర్న్ బటన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, సో ఎర్న్ బటన్ పైన క్లిక్ చేస్తే ఛానల్ మానిటైజేషన్ అయ్యిందా అవ్వలేదా అనేది మనం ఈజీగా చూడొచ్చు. యూఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్. సో మనకు వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ ఫీడ్ యాడ్స్, మెంబర్షిప్, సూపర్ స్టిక్కర్స్, బ్రాండ్ కనెక్ట్, సో ఇవన్నీ మనకు ఎనేబుల్ అయ్యాయి. సో ఇక్కడ ఏంటంటే నేను చూపించే ఛానల్ చిన్న ఛానలే, పెద్ద ఛానల్ కాదు. కాకపోయినా ఆ ఛానల్ నిజంగా మానిటైజేషన్ అయ్యి మనీ వస్తుంది అనడానికి ఇది ప్రూఫ్ ఇది. సో ప్రతి ట్యాబ్ నేను ఇక్కడ లైవ్లో ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో జస్ట్ మనకు ఎర్న్ పైన క్లిక్ చేస్తే తెలిసిపోతుంది ఛానల్ మానిటైజేషన్ అయిందా కాలేదు. ఇక్కడ జస్ట్ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అని వచ్చిందంటే 100% ఛానల్ మానిటైజేషన్ అయిపోయినట్టే. ఈ వీడియో కంప్లీట్ అయిపోయే లోపల మీకు 3-4 ప్రూఫ్స్ చూపిస్తాను, నిజంగా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అవదా అని. అట్లా అని చెప్పి ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి డబ్బులు సంపాదిస్తాము అంటే అది కొంచెం కష్టం. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే పార్ట్ టైమ్గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఫుల్ టైమ్గా చేస్తే మనకు చాలా టైం పడుతుంది, చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో దానికి మీరు ఏం చేస్తారంటే, ఇన్ కేస్ మీకు ఎవరికైనా యూఎస్ఏ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక పార్ట్ టైమ్గా స్టార్ట్ చేసుకోండి. అంటే ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి. నేను ఆల్రెడీ పాత వీడియోలో వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు ఇమేజెస్ తోటి వీడియోస్ ఎట్లా కన్వర్ట్ చేయాలో చెప్పాను. ఈ 2 మెథడ్లను యూజ్ చేసుకొని డైలీ ఒక 1 అవర్ ఎంతో టైం స్పెండ్ చేసుకొని బేసిక్ వీడియోస్ అనేవి క్రియేట్ చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇప్పుడు అనలిటిక్స్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నాను. అనలిటిక్స్లో మనకు 11K వ్యూస్కి $6.48 మనకు రెవెన్యూ అయితే జనరేట్ అయింది 28 డేస్లో. సో దీంట్లో మనకు డ్యూరేషన్ ఏది ఎక్కువగా ఉంది, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది చూపిస్తుంది. యూట్యూబ్ ఛానల్లో యూఎస్ఏ ఛానల్ కంటెంట్కి వ్యూ డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఒక 5 minutes వీడియోని అప్లోడ్ చేస్తే ఎంత పర్సెంటేజ్ టైము వాచ్ చేస్తున్నారనే దాని ప్రకారం మన రెవెన్యూ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది, అంటే ఆర్పిఎం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కంటెంట్లోకి వస్తున్నాను. సో కంటెంట్లో ఏంటంటే షార్ట్ ఫీడ్ నుంచి ఎంత వస్తుంది, యూట్యూబ్ సెర్చ్ నుంచి ఎంత వస్తుంది వ్యూస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఆడియన్స్ సెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది యూట్యూబ్ యూఎస్ఏ బేస్డ్ ఛానలా లేకపోతే ఇండియన్ ఛానల్ అనేది ఇక్కడే అర్థమైపోతుంది. సో ఆడియన్స్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు 2 ట్యాబ్లు ఇంపార్టెంట్. ఇక్కడ వెన్ యువర్ వ్యూయర్స్ ఆర్ ఆన్ యూట్యూబ్. సో యూఎస్ఏ ఛానల్ రన్ చేస్తుంటే మనం ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయనేది ఇక్కడ మనకు డైరెక్ట్ యూట్యూబే మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఎట్లాగంటే ఇది చెక్ చేయండి. సండే టు సాటర్డే వరకు మనకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎక్కడైతే కలర్ థిక్గా ఉందో ఆ టైంలో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఆ టైంలో ఉంటారు అని చెప్పి మనకు ఒక హింట్ ఇస్తుంది. సో మీరు ఈ డేటాని, అంటే ఈ చార్ట్ని చూసుకొని మనం వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ టైంలో అప్లోడ్ చేయదు. ఇప్పుడు 12 AM ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు అని చెప్పి మనకు చూపిస్తుంది. దానికంటే ఒక ½ an hour ముందు వీడియోను షెడ్యూల్ చేసుకోండి. అంటే మనం ఆ టైం వరకు మేల్కొని వీడియో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు. వీడియో రెడీ అయిన తర్వాత అప్లోడ్ చేసే టైంలో మనకు షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంటుంది. షెడ్యూల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసేసి మనం ఆ టైం కంటే ఒక ½ an hour ముందు షెడ్యూల్ చేసి పెట్టుకుంటే ఆ టైం కాగానే మన వీడియో అనేది లైవ్లోకి వచ్చేస్తుంది. సో ఇట్లా దీన్ని చూసుకొని మన ఆడియన్స్ ఏ టైంలో ఉంటున్నారో వెరిఫై చేసుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. చూడండి, నెక్స్ట్ ఇది యూఎస్ఏ ఛానలా కాదా అని వెరిఫై చేసుకోవడానికి ఇక్కడ టాప్ జియోగ్రాఫిక్స్ అని ఉంది కదా, దీంట్లో చూడండి యునైటెడ్ స్టేట్స్ ఎంత పర్సెంటేజ్లో ఉంది, 31%. సో ఇది టోటల్, అంటే షార్ట్ వీడియోస్కి, లాంగ్ వీడియోస్కి. ఇప్పుడు మీరు వీడియోస్ పైన క్లిక్ చేశారనుకోండి, యూఎస్ఏ ఛానల్ యూఎస్ఏ ఆడియన్స్ 32% ఉన్నారు వీడియోస్కి. షార్ట్ వీడియోస్కి 31% యూఎస్ఏ, 13% ఇండియా. కంప్లీట్గా తీసుకుంటే మనకు సీ మోర్ పైన క్లిక్ చేస్తే
మన టోటల్ వ్యూస్కి అంటే 11,000 వ్యూస్కి ఏ కంట్రీస్ వాళ్ళు చూసారనేది క్లియర్ డేటా అనేది మనకు అనలిటిక్స్లో ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ 3,450 అంటే 31% యూఎస్ఏ నుంచి వచ్చారు ఆడియన్స్. ఇండియా 13%, ఫిలిప్పైన్స్, యూకే, కెనడా, సౌత్ ఆఫ్రికా, జర్మనీ, మలేషియా, నెదర్లాండ్, బ్రెజిల్. సో ఎందుకు మనకు ఆర్పిఎం ఎక్కువగా వస్తుంది యూఎస్ఏ ఛానల్కి, ఎందుకు మనీ ఎక్కువగా వస్తుంది అంటే ఇదే రీజన్. మనం గ్లోబల్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తే వరల్డ్ వైజ్ ఆడియన్స్ మన ఛానల్కి వస్తారు. సో చూడండి, ప్రతి కంట్రీ నుంచి మ్యాక్సిమం మనకు వ్యూస్ అయితే ఉన్నాయి. ఇట్లా రావడం వల్ల మనకు మనీ అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఆర్పిఎం రేట్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇండియాలో ఒక ఆర్పిఎం రేట్ ఉంటుంది, యూఎస్లో ఒక ఆర్పిఎం రేట్ ఉంటుంది. సో ఆర్పిఎం రేట్ ఎట్లా డిసైడ్ చేస్తారు అంటే బేస్డ్ ఆన్ యాడ్స్. ఇప్పుడు సపోజ్ ఇండియా మన లోకల్ లాంగ్వేజ్లో ఒక యాడ్ డిస్ప్లే చేయాలంటే ఒక రేట్ ఉంటుంది. అదే మీరు హిందీ లాంగ్వేజ్లో యాడ్ పోస్ట్ చేయాలంటే ఒక రేట్ ఉంటుంది. అట్లాగే మరి మనకు గ్లోబల్ వైడ్ అంటే ఇంగ్లీష్ ఛానల్స్లలో ఒక యాడ్ను డిస్ప్లే చేస్తే ఒక రేట్ ఉంటుంది. సో మనకు అమెరికా, యూఎస్, యూకే లాంటి కంట్రీస్లలో యాడ్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఆర్పిఎం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు ఆ ఛానల్ యూఎస్ఏ ఛానలా కాదా అనేది. సో చూడండి, సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత రెవెన్యూ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో టోటల్ $6.48 వచ్చాయి. ఓకే, లాస్ట్ 28 డేస్లో. సో ఇట్లా చూడండి, మనకు $13 మనం రెగ్యులర్గా చేస్తే ఈజీగా నెలకు $100 ఈజీగా వస్తాయి. కాకపోతే ఏంటంటే మనం రెగ్యులర్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. తెలుగులో అయితే మనం వీడియో అప్లోడ్ చేస్తే అది ఎట్లా ఉన్నా కూడా జనాలు చూస్తారు. కానీ ఇంగ్లీష్లో ఏంటంటే ఆ వీడియోలో కంటెంట్ ఉందా లేదా, అది పనికి వస్తుందా లేదా, ఎడిటింగ్ ఎట్లా ఉంది, క్వాలిటీ ఎట్లా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని చూస్తారు వీడియో. సో చూడండి, ఇక్కడ వీడియో సెక్షన్లో చూడండి కంటెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పి మనకు ఎస్టిమేటెడ్ రెవెన్యూ వీడియోస్కి $5.5 వచ్చింది. 1.9 వ్యూస్కి 2.89 రెవెన్యూ ఆర్పిఎం. సో ఆర్పిఎం అనేది ఇట్లా డిసైడ్ అవుతుంది. సో ఇది ఆర్పిఎం. షార్ట్స్కి చూసుకుంటే 0.11. సో మనకు 2.89 అంటే 2.89 నుంచి 3-4 కూడా వస్తుంది. ఇది యావరేజ్ మాత్రమే. సో షార్ట్కి 11 అని కాదు, ఒక్కొక్క షార్ట్కి నాకు 20 కూడా వచ్చింది ఆర్పిఎం. సో ఎందుకు మన దగ్గర తక్కువగా ఉంటుంది? మన దగ్గర ఆర్పిఎం మీరు ఇండియా ఛానల్స్ చెక్ చేసుకుంటే మీకు $1 కంటే తక్కువగానే ఉంటుంది మ్యాక్సిమం. లేదా మంచి మంచి వీడియోస్, లాంగ్ వీడియోస్ ఉన్నప్పుడు మాత్రమే $1, $2 అట్లా ఉంటుంది. కానీ ఇంగ్లీష్ ఛానల్లో ఏంటంటే మనం బేసిక్ యావరేజే $2, $3 వస్తుంది. మీరు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ వీడియోస్ అప్లోడ్ చేసి మంచి క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అప్లోడ్ చేసి మీకు ఇంకా ఎక్కువ ఆర్పిఎం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను లైవ్గా చూపిస్తాను హైయెస్ట్ ఆర్పిఎం ఎంత వస్తుంది అనేది. సో ఆర్పిఎం మనం చెక్ చేయాలంటే నెక్స్ట్ ఇంకొకటి మనకు యూట్యూబ్లో ఒక బెస్ట్ ఆప్షన్ ఒకటి వచ్చింది, ట్రెండ్స్ అనేది. సో మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యారు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలని. సో అప్పుడు మనకు ట్రెండ్స్ అనే ఆప్షన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ట్రెండ్స్ పైన క్లిక్ చేస్తే ఏంటంటే యూట్యూబే మనకు కొన్ని వీడియోస్ని సజెస్ట్ చేస్తుంది. అంటే మిస్టీరియస్ హర్రర్ ఫ్యాక్ట్స్ అంటే మన బేస్డ్ ఆన్ అవర్ వీడియోస్. ప్రీవియస్గా మనం ఏమేమి వీడియోస్ అయితే అప్లోడ్ చేసామో ఆ వీడియోస్ని కన్సిడరేషన్ తీసుకొని అలాంటి వీడియోస్ని ఏవైతే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తాయో వాటిని చూడండి ఇట్లా మనకు సజెస్ట్ చేస్తాయి. సో మన కంటెంట్ కోసం వెతకాల్సిన అవసరం కూడా ఉంటుంది. ట్రెండ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకొని ఆ టైప్ ఆఫ్ కంటెంట్స్ని మనం చేసుకుంటూ పోతే వ్యూస్ అనేది ఈజీగా పెరుగుతాయి. సో నెక్స్ట్ ఆర్పిఎం మీకు చూపిస్తాను. కంటెంట్లోకి వచ్చేసి ఈ అప్లోడెడ్ వీడియోస్ ఇవి. సో చూడండి, నేను ఒకటి టాప్ 10 బెస్ట్ సిటీస్ ఇన్ యూఎస్ఏ అని చెప్పి ఒక వీడియో చేశాను, 11 minutes వీడియో. సో వ్యూస్కి ఎక్కువ వ్యూస్ ఏం రాలేదు, జస్ట్ నాకు ఎంత వచ్చినాయి వ్యూస్ ఆ వీడియోకి మీరు చూడండి లైవ్గా. సో ఇది, సో ఇక్కడ చూడండి జస్ట్ ఎంత వచ్చినాయి, 64 వ్యూసే. ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ జస్ట్ 64. కాకపోతే ఇక్కడ 4.4 hours వచ్చింది. అంటే ఆర్పిఎం ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే వ్యూ డ్యూరేషన్ ఎక్కువగా ఉంది. ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఎంత ఉంది, $1.23 ఉంది. సో ఇప్పుడు మనము రెవెన్యూ సెక్షన్లోకి వెళ్తే సో చూడండి 19.20 cents. అంటే ఈ ఒక్క వీడియోకి మనకు 1000 వ్యూస్కి వచ్చే అమౌంట్ ఎంత, $20. సో ఆడియన్స్ సెక్షన్ మీద ఓపెన్ చేస్తే మనకు కంప్లీట్ మొత్తం యూఎస్ నుంచే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నేను టాప్ 10 cities ఇన్ యూఎస్ఏ అని చెప్పి చేశాను కదా. సో ఇట్లా మనము యూఎస్ఏ బేస్ కంటెంట్ చేస్తే వ్యూస్ తక్కువగా వచ్చినా కూడా మనకు రెవెన్యూ షేర్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు యూఎస్ఏ ఛానల్ రన్ చేయాలనుకుంటే ఏ కేటగిరీ ఆఫ్ వీడియో చేస్తే యూట్యూబ్లో మనకి ఎక్కువగా పాపులర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తారో అనేది మనం అనలైజ్ చేసుకొని దానిపైన వీడియో చేస్తే యూట్యూబ్లో మనం మంచి ఛానల్ అయితే రన్ చేయొచ్చు. సో ఇది ఫుల్ టైమ్గా తీసుకోకండి, ఎందుకంటే యూట్యూబ్ అనేది ఎప్పుడు ఫుల్ టైమ్గా తీసుకోవద్దు. ఇప్పుడున్న 2025లో యూట్యూబ్ కెరీర్ అనేది అసలు ఎట్లా ఉంటుందో చెప్పలేము. సో మనకు లాస్ట్ ఇయర్ ఏఐ వచ్చిన తర్వాత చాలా మారిపోయింది. సో టెక్నాలజీ అనేది ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది.
సో మీరు యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మీరు చేస్తున్న వరకు చేసుకుంటేనే ఒక పార్ట్ టైమ్గా యూట్యూబ్ స్టార్ట్ చేయండి. సో ఇట్లా మీరు ఒక యూఎస్ఏ ఛానల్ని పార్ట్ టైమ్గా స్టార్ట్ చేయండి. సింపుల్గా వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. నేను ప్రీవియస్ వీడియోలో ఇన్ వీడియో నుంచి ఎట్లా చేయాలి, ఓన్గా ఇమేజ్ నుంచి వీడియో టెక్స్ట్లోకి మార్చి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎట్లా చేయాలని చెప్పాను. ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు వాయిస్ ఓవర్ ప్రాబ్లం ఉండదు. 11 Labsలో యూఎస్ యాక్సెంట్ వీడియోస్ మనం చేయొచ్చు. అంటే యూఎస్ యాక్సెంట్ వాయిస్ ఓవర్ని మనం జనరేట్ చేయొచ్చు. సో మనం వాయిస్ ఓవర్ వేయాల్సిన అవసరం ఉండదు. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఫుటేజ్ అంతా మనం ఏ అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేయొచ్చు, ఎడిట్ చేసి అప్లోడ్ చేయొచ్చు. అందులో ఎక్కడ మనం ఇండియన్స్ చేస్తున్నామని ఎవరికి తెలియదు. తెలిసినా మనకేం ప్రాబ్లం ఉండదు. సో మనం ఇండియాలో రన్ చేసినా, వరల్డ్లో ఎక్కడోని రన్ చేసినా మనకు వచ్చే వ్యూస్, మనకు వచ్చే జియోగ్రాఫిక్ నుంచి అమౌంట్ వస్తుంది తప్ప మనం అమెరికా ఛానల్ రన్ చేస్తున్నాం, ఇండియాలో ఉన్నాం, ఏమైనా ప్రాబ్లం అవుతుందంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ కావు. సో ఈ విధంగా మీరు ఒక యూఎస్ఏ ఛానల్ని స్టార్ట్ చేసి మానిటైజేషన్ చేసుకోవచ్చు ఏ వాయిస్ తోటి. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి వీడియో నేను 11 Labs నుంచి చేసిన వాయిస్ ఓవర్స్ ఇవి. కొన్ని ఇన్ వీడియో నుంచి చేసినాయి. ఇన్ వీడియో నుంచి మ్యాక్సిమం ఉంటాయి. 11 Labs నుంచి వాయిస్ ఓవర్ క్రియేట్ చేసిన ఛానల్స్ కొన్ని ఉంటాయి. సో మీకు యూఎస్ఏ ఛానల్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మీరు ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పిన్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి, ప్రాసెస్ ఏంటి, వీడియోస్ ఎట్లా అప్లోడ్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.